ఈరోజు దేవుని వాక్య భాగము యోహాను రాసిన సువార్త. యోహాను సువార్త అధ్యాయము 3 16, 17 ఈ రెండు వాక్యములను చదువుకుందాం. యోహాను సువార్త అధ్యాయము 3 16, 17. 16వ వాక్యం చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని మాటలు, దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకములోనికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ఎవరు అనగా దేవుని కుమారుడు. క్రీస్తు దేవుని కుమారుడు. దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకములోనికి పంపించాడు. ఎందుకు? తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకము రక్షించబడాలి. ఈ లోకము రక్షణ పొందుటకే గాని ఈ లోకము క్రీస్తు ద్వారా తీర్పు తీర్చబడుటకు మాత్రము దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకములోనికి పంపలేదు. కాబట్టి అర్థం చేసుకోండి, క్రీస్తు ద్వారానే ఈ లోకము రక్షించబడుతుంది. లోకము అంటే మనుషులు. ఈ లోకములో ఉన్న ప్రతి మనుషులు దేవుడు పంపిన తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షించబడతారు. కాబట్టి ప్రతి మనిషి రక్షించబడాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు నమ్మకము ఉంచాలి. క్రీస్తు లేకుండా రక్షణ లేదు. క్రీస్తు లేకుండా రక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన కుమారుడైన క్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు. ఎందుకంటే ఈ లోకము క్రీస్తు ద్వారా రక్షించబడాలి. అదే దేవుని చిత్తం. ఈ లోకములో ఉన్న ప్రతి మనుషులు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షించబడాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షించబడాలి. అది దేవుని చిత్తము. ఈ రాత్రి నేను మీకు 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఈ లోకమునకు పంపిన తన కుమారుడైన క్రీస్తును ఈ భూమిలో నివసిస్తున్న ప్రతి మానవుడు ఆయనను అంగీకరించాలి. 1. 2, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 3, ఆయనకు లోబడి జీవించాలి. దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకములోనికి పంపించాడు. ఆ క్రీస్తును ప్రతి మనిషి అంగీకరించాల. అంగీకరించటం అంటే మన హృదయములోనికి క్రీస్తును చేర్చుకోవాలి. ప్రతి మానవుడు క్రీస్తును అంగీకరించాలి. 1. 2, ప్రతి మానవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. 3, ప్రతి మానవుడు క్రీస్తునకు లోబడి జీవించాలి. చెప్పండి, నేను చెప్పిన 3 విషయాలు ఒకసారి మీరు కూడా కలిసి చెప్పండి. దేవుడు లోకములోనికి పంపిన తన కుమారుడైన క్రీస్తుని మనం ఏం చెయ్యాలా? 1, అంగీకరించాలి. ఏం చెయ్యాలా? అంగీకరించాలి. రిసీవ్డ్ అన్నమాట. మనలోనికి ఆయన చేర్చుకోవాలి.
క్రీస్తును అంగీకరించాలి, 1. 2, క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. 3, క్రీస్తునకు మనము లోబడి జీవించాలి. ఈ 3 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకములోనికి పంపించాడు. ఈ లోకములోనికి వచ్చిన ఆ క్రీస్తును మనమందరము అంగీకరించుట వలన మనకు కలిగే లాభములు ఏమిటి? క్రీస్తును అంగీకరించుట వలన మనకు కలిగే లాభాలు. యోహాను రాసిన సువార్తలో అధ్యాయం 1, 12వ వాక్యము చదువుదాం. అధ్యాయము 1, 12వ వాక్యములో చూడండి. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆ దేవుడు అధికారము అనుగ్రహించెను. క్రీస్తును మనము అంగీకరించుట వలన మనకు కలిగే మొదటి లాభము ఏమిటి అంటే, మనము దేవుని పిల్లలుగా జన్మించుటకు దేవుడు అధికారం అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తును ఎవరెవరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. దేవుని పిల్లలుగా పిలవబడటము అంటే చిన్న విషయము కాదు. ఒక ముఖ్యమంత్రికి నేను ఒక బిడ్డగాను లేక కుమారుడుగాను కుమార్తెగా పిలువబడాలంటే అది ఎంతో గొప్ప కార్యం. అది అలాంటప్పుడు దేవునికి నేను బిడ్డగా జన్మించటం అంటే, దేవుని బిడ్డగా నేను పిలువబడటం అంటే చిన్న విషయము కాదు. ఎవరెవరు క్రీస్తును అంగీకరిస్తారో వారి జీవితములోనికి వారందరూ దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నారు. వారి చరిత్ర మారుతుంది, వారి జీవితం మారుతుంది, వారి బ్రతుకు మారుతుంది. దేవుడు వారికి తండ్రిగా మారుతున్నాడు. దేవుని ఇల్లు క్రీస్తును అంగీకరించిన వానికి పుట్టిల్లుగా మారుతుంది. కాబట్టి ఎవరెవరు క్రీస్తును అంగీకరించారో వారందరూ దేవుని బిడ్డలు. ఈ భూమిలో దేవుని బిడ్డలు ఎవరు అనగా క్రీస్తును అంగీకరించిన వారు. మీరు బైబిల్ చదివి చూడండి. మొదటి అధ్యాయము యోహాను సువార్తలు చూస్తే, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ 3 సార్లు వాక్యం అనే పదాన్ని మనం చూస్తున్నాం. వాక్యం అనే పదము యేసుక్రీస్తును గూర్చి చెప్పబడి ఉంది. ఈ వాక్యం అనే పదము ఎవరిని చూపిస్తుందంటే యేసును గూర్చి. సో ఆదియందు వాక్యము ఉండెను అని చదువుట కంటే ఆదియందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? యేసు ఎవరు అనగా దేవుడు. ఈ భూమిలోనికి రావటానికి ముందు ఆయనకు వాక్యం అనే పేరు పెట్టబడి ఉన్నది. కాబట్టి అపోస్తులుడైన యోహాను రాస్తున్నప్పుడు ఇలా రాస్తున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు, ఆయన అంటే యేసు, యేసు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, అనగా యేసు మూలముగా కలిగెను, కలిగినది ఏదైనను యేసు లేకుండా కలగలేదు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? కాబట్టి యేసు దేవుడు. యేసు ఈ లోకమును కలగజేసిన ఒక సృష్టికర్త.
ఆయన ఈ భూమిలో పుట్టినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు, కానీ ఈ భూమిలోనికి రావటానికి ముందే ఆయన ఉన్నవాడు, దేవుడిగా పిలవబడుతున్నవాడు. అప్పుడు ఆయనకు వాక్యం అనే పేరు ఉన్నది. 14వ వాక్యంలో చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమ నుండి మహిమను కనిగొంటిమి. కాబట్టి యేసు దేవాతి దేవుడు, యేసు సర్వలోకమును కలగజేసిన సృష్టికర్త. అలాంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మాంస శరీరములో ఈ లోకములో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు బైబిల్ ఏమంటుందో చూడండి, 10వ వాక్యములో, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఆయన అంటే యేసు. యేసు లోకములో ఉండెను, లోకము యేసు మూలముగా కలిగెను, కానీ లోకము ఆ యేసును తెలిసి కొనలేదు. ఇదే పెద్ద సమస్య. ఈరోజు లోకములో ఉన్న ప్రతి మనుషులు ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి ప్రయాసపడుతున్నారు, కానీ యేసు ఎవరో తెలుసుకోవటానికి మాత్రం ప్రయాసపడటం లేదు. కానీ బైబిల్ అంటుంది, లోకము ఆయనను తెలిసి కొనలేదు. లోకము ఆయనను తెలిసి కొనలేదు అనగా, ఈ లోకము యేసు మూలముగా కలిగినది, ఈ లోకము యేసు మూలముగా సృజించబడ్డది. ఈ లోకములో యేసు 2000 సంవత్సరానికి ముందు వచ్చి నివసించాడు, కానీ ఈ లోకము సృష్టికర్తను తెలుసుకోలేకపోయింది. ఈ ప్రపంచాన్ని కలగజేసిన సృష్టికర్తను తెలుసుకోలేకపోయింది. అదేనండి దురదృష్టకరం. మనుషులన్నిటిని తెలుసుకుంటున్నారు, కానీ సృష్టిని కలగజేసిన యేసును తెలుసుకోలేకపోతున్నారు. బైబిల్ అంటుంది, లోకము ఆయనను తెలిసి కొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన అనగా యేసు, తన స్వకీయులు అనగా యూదులు. యేసు తన స్వకీయులుగా పిలువబడుతున్న యూదుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు లేకపోతే ఆయన జాతికి చెందిన యూదులు ఆయనను అంగీకరించలేదు. యూదులు యేసును అంగీకరించలేదు. యేసు యూదులలో నుండి వచ్చాడు, కానీ ఆ యూదులు యేసును అంగీకరించలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఇదిగో నా కుమారుడైన క్రీస్తును ఇశ్రాయేలీలో పంపించాను, యూదుల ద్వారా పంపించాను. కానీ ఆ యూదులు నా కుమారుడైన క్రీస్తును అంగీకరించలేదు. కాబట్టి నా కుమారుడైన క్రీస్తును ఈ భూలోకములో నివసిస్తున్న మానవులలో ఎవరు అంగీకరిస్తారో వారికి దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. అది ఏంటంటే, వారందరూ నాకు బిడ్డలుగా జన్మిస్తారు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, ఈ రాత్రి మీరు యేసును అంగీకరించుట ద్వారా ఈ ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవునికి బిడ్డలుగా మీరు జన్మిస్తారు. యేసును అంగీకరించటం వలన మనమందరము దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నాం. మనమందరము ఒకసారి ఈ భూలోకములో జన్మించాం మన తల్లిదండ్రుల ద్వారా. దీనిని భౌతిక జన్మం అంటారు, శరీర సంబంధమైన జన్మం అంటారు. ఈ భౌతికంగా మనం జన్మించటం వలన మన తల్లిదండ్రులు ఏ గుణలక్షణములు కలిగి ఉన్నారో, మన తల్లిదండ్రులు ఏ DNA కలిగి ఉన్నారో, మన తల్లిదండ్రులు ఏ స్వభావమును కలిగి ఉన్నారో, మన తల్లిదండ్రులు వేటిని సంపాదించారో వాటన్నిటినీ మనము వారసులుగా అనుభవించటానికి మనం ఈ లోకములో జన్మించాం. కానీ
యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా నేను మరలా జన్మిస్తున్నాను. ఇది రెండవ జన్మము. ఇది ఆత్మ సంబంధమైన జన్మము, దేవుని వలన జన్మించే జన్మము, పరిశుద్ధాత్మ వలన జన్మించే జన్మము. ఇది ఉన్నతమైన జన్మము. ఇది దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప జన్మం అండి. మనము ఒకసారి తల్లిదండ్రుల ద్వారా పుట్టాం. యేసు ప్రభువును అంగీకరించటం వలన మరలా మనము రెండవసారి దేవుని బిడ్డలుగా మనం పుడుతున్నాం. ఎవరెవరు యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డలుగా పుడుతున్నారు, దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నారు. ఇది పరలోక జన్మము, ఇది ఆత్మ సంబంధమైన జన్మము. ఈ జన్మాన్ని ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. అందుకే యేసు ప్రభు లోకములో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు మరలా జన్మించాలి, మీరు మరలా జన్మించాలి. ఆ మాటకు అర్థం ఏంటి? ఒకసారి మీరు మీ తల్లిదండ్రుల ద్వారా జన్మించారు, అది భౌతిక జన్మం. తల్లిదండ్రుల వలన మీరు పుట్టారు. ఆ యొక్క జన్మము, ఆ పుట్టకతో మీరు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. కానీ మీరు మరలా జన్మించాలి, రెండవ మారు జన్మించాలి. ఎలా? యేసు క్రీస్తును అంగీకరించడం ద్వారా, యేసును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మీరు మరలా జన్మిస్తున్నారు. ఈ రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు నిజంగా యేసును అంగీకరించిన అనుమానం లేదు, మీరు దేవుని బిడ్డలుగా జన్మించారు. దేవుని గృహంలో, దేవుని కుటుంబంలో ఆయన బిడ్డగా జన్మించి ఉంది. మీరు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. మనం చూడండి, తల్లిదండ్రుల ద్వారా జన్మిస్తున్నప్పుడు అది రక్త సంబంధముగా పిలువబడుతుంది. కానీ యేసును అంగీకరించడం ద్వారా దేవుని బిడ్డగా నేను జన్మిస్తున్నాను. ఈ జన్మము ఆత్మ సంబంధమైనది, అది రక్త సంబంధము. ఇది ఏ సంబంధం అంట? ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధమే యుగ యుగాలు నిలిచి ఉంటుంది. రక్త సంబంధము యుగ యుగాలు నిలిచి ఉండదు. మరణముతోనే రక్త సంబంధం ఆగిపోతుంది. కానీ ఆత్మ సంబంధం అంట యుగ యుగాలు నిలిచి ఉంటుంది. అందుకనే యేసును అంగీకరించండి. ఆయన స్వకీయులు అనగా ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు యేసును అంగీకరించలేకపోయారు. ఇప్పటికీ కూడా యూదులు యేసును అంగీకరించరు. కానీ దేవుని కృప అన్యజనులైన మన వైపు మళ్ళించాడు. ఇది కృపాకాలం, అన్యజనులు రక్షించబడే కాలం. అన్యజనులు అంటే అబ్రహాము కుటుంబములో జన్మించని వారందరూ కూడా అన్యజనులు. అన్యజనులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కాదు. అబ్రహాము రక్తము పంచుకొని పుట్టని వారందరూ అన్యజనులుగా పిలువబడుతున్నారు. ఆ ప్రకారంగా మనమందరము అన్యజనులము. మనం అబ్రహాము రక్తమును పంచుకొని పుట్టిన వారము కాము. ఇశ్రాయేలు వంశములో పుట్టిన వారము కాము. యూదా గోత్రములో పుట్టిన వారము కాము. గనుక మనం అన్యజనులము. దేవుని కృప మనకి ఇవ్వబడి ఉన్నది. ఇది అన్యజనులు రక్షించబడే కాలము. మనమందరము దేవుని బిడ్డలుగా జన్మించబడే కాలము. ప్రతి మనిషి దేవుని వైపు తిరిగే కాలం ఇది. రక్షణ అన్యుల కొరకు పంపబడిన కాలము. ఇది కృపా కాలము. ఈ కాలములోనే ప్రతి మనిషి క్రీస్తును అంగీకరించాలి. ప్రతి ఒక్కరు యేసును అంగీకరించాలి. అప్పుడు మానవుడు దేవుని బిడ్డగా జన్మిస్తున్నాడు. దేవుని బిడ్డగా జన్మిస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధమైనది. ఇది రెండవ జన్మము, ఉన్నతమైన జన్మము. అందుకే అపోస్తులుడు ఇలా చెప్తున్నాడు తన పత్రికలో. చూడండి ఆయన ఏమంటున్నాడు, చూడండి తన సువార్తలో. తన్ను ఎందరూ అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఏమగుటకు? మనం ఏమగుటకు? చూడండి, మనం ఏమగుటకు? మనము దేవుని పిల్లలగుటకు. మనము దేవుని పిల్లలగుటకు దేవుడు
మనకు అధికారం అనుగ్రహించాడు. ఎవరికి? ఎవరెవరు క్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ దేవుడు అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఆ అధికారము వలన ప్రతి మనిషి దేవుని పిల్లలుగా జన్మిస్తున్నారు. దేవుని పిల్లలుగా జన్మిస్తున్నారు. 13వ వాక్యం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీర ఇచ్చల వలననైనను మనుష్య ఇచ్చల వలననైనను పుట్టినవారు కారు. మరి దేని వలన, ఎవరి వలన పుట్టినవారు? దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన. దేవుడు ఆత్మ రూపములో ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆ ఆత్మ వలన పుట్టినవారంట. ఎవరంటే ఎవరెవరు క్రీస్తును అంగీకరించారు. నేను దేవుని బిడ్డను, దేవుడు నా తండ్రి, సృష్టికర్త నా తండ్రి. నా తండ్రి సింహాసనములో కూర్చొని ఈ సృష్టి అంతటిని పరిపాలన చేస్తున్నాడు. దేవుడు నా తండ్రి అని పిలువుటకు తన దత్తపుత్ర ఆత్మను నాలోనికి పంపించాడు. దేవుని వాక్యములు రాయబడును. కాబట్టి నేను దేవుణ్ణి అబ్బా తండ్రి అని నేను మొరపెట్టుచున్నాను. నాకు అనుమానము లేదు, దేవుడు నా తండ్రి. క్రీస్తును అంగీకరించటం వలన నేను దేవుని బిడ్డగా జన్మించాను. క్రీస్తును అంగీకరించటం వలన నేను దేవుని బిడ్డగా జన్మించాను. నేను ఎప్పుడు క్రీస్తును అంగీకరించానో ఆ క్షణము నుండి నా చరిత్ర మారిపోయినది, నా జీవితం మారిపోయినది, నా బ్రతుకు మారిపోయినది. ఏమిటి ఆ మార్పు? దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుడను, నేను ఆయన బిడ్డను. దేవుడు కలిగి ఉన్న సమస్తమునకు నేను వారసుడను. 1 యోహాను రాసిన పత్రిక అధ్యాయం 3. 1 యోహాను రాసిన పత్రిక అధ్యాయం 3. ఇక్కడ చూడండి, ఎంతో చక్కని మాట ఇక్కడ రాయబడింది. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ మాటను ప్రతి ఒక్కరు నమ్మకముతో చెప్పండి. మనము ఎవరంట? చెప్పండి, మనం ఎవరము? మనము దేవుని పిల్లలమే. అనుమానం లేదు. నువ్వు ఎప్పుడు క్రీస్తును అంగీకరించావో ఆ క్షణం నువ్వు దేవుని బిడ్డగా పిలవబడుతున్నావు. మనము దేవుని పిల్లలముగా పిలవబడుతున్నాం. దేవుడే మనలను తన బిడ్డలుగా స్వీకరించాడు. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఈ లోకస్తులు మనలను ఎరగరు. మనం ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు. మనము ఎవరో ఈ లోకములో జీవిస్తున్న మనుషులకు తెలియదు. ఈ మానవ జాతికి మనం ఎవరో తెలియదు. కాబట్టి వారు మనలను నిందిస్తూ ఉంటారు. కాబట్టి వారు మనలను అవమానపరుస్తూ ఉంటారు. కాబట్టి వారు మనలను చూసి హేళన చేస్తూ ఉంటారు. కాబట్టి వారు మనల్ని చూసి అపహాసిస్తూ నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే మనము ఎవరమో ఈ లోకానికి తెలియదు. కానీ వాక్యం చెప్తుంది మనము దేవుని పిల్లలమే. స్తోత్రం చెప్దామా? ఎలా? క్రీస్తును నేను అంగీకరించాను గనుక. నేను క్రీస్తును అంగీకరించాను కాబట్టి దేవుడు నాకు అధికారం అనుగ్రహించాడు. దేవుడు నాకు శక్తిని అనుగ్రహించాడు. ఆ శక్తి ద్వారా, ఆ పవర్ ద్వారా నేను దేవుని బిడ్డగా జన్మించాను. నేను దేవుని బిడ్డగా పిలవబడుతున్నాను. దేవుడు నన్ను తన బిడ్డగా చూస్తున్నాడు. నేను కూడా దేవుణ్ణి నా సొంత తండ్రిగా నేను చూస్తున్నాను. నా అక్కరలు, నా అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు. ప్రియులారా, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు.
ఈ లోకము మనలను ఎరగదు. ఈ లోకము మనలను ఎరగదు. ఎందుకనగా అది దేవుణ్ణి కూడా ఎరగలేదు. ఈ లోకములో ఉన్న మానవులకు దేవుడంటే ఎవరో తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు తెలియదు. ఆయన గొప్పతనం ఏంటో దేవునికి మనుషులకు తెలియదు. ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఆయన ఎంత కృపగలవాడో, ఆయన ఎంత ప్రేమ గలవాడో దేవుని గూర్చి ఈ లోక మానవులకు తెలియదు. ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే పనులు, ఈ భూమి మీద దేవుడు పని చేస్తున్నాడు, మనుషులకు తెలియదు. దేవుణ్ణి ఎరగని ఈ లోకము, ఆయన బిడ్డలుగా పిలవబడుతున్న మనలను కూడా ఈ లోకము ఎరగదు. మనమంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియదు. కారణం, ఈ ప్రపంచానికి దేవుడంటే ఏంటో కూడా తెలియదు. కానీ మనము దేవుని పిల్లలం. 2వ వాక్యము చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నామంట. నమ్మకముతో స్తోత్రం చెప్దామా? ఇప్పుడు అనగా ప్రెసెంట్, ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అనగా క్రీస్తు 2వ మారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఉన్నట్టుగానే, దాని అర్థం ఏంటంటే క్రీస్తు 2వ మారు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. కాబట్టి క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయి. నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు జన్మించావు కాబట్టి నీ తల్లిదండ్రులు ఏ కులము కలిగి ఉన్నారో దాన్ని నువ్వు సంపాదించుకున్నావు. వారు ఏ ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారో నువ్వు సంపాదించావు. వారు ఏ DNA, ఏ రక్తము కలిగి ఉన్నారో నువ్వు సంపాదించావు. నువ్వు నీ తల్లిదండ్రుల ద్వారా జన్మించటం వలన వారు కలిగి ఉన్న వాటన్నిటినీ నువ్వు సంపాదించుకున్నావు. వాటికి నువ్వు వారసురాలుగా. అలాగనే క్రీస్తును అంగీకరించిన దాని వలన మనము దేవుని బిడ్డలుగా పుట్టి ఉన్నాము గనుక దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకు పుట్టిన మనము కూడా అలాగనే ఉన్నాం. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ఏమై ఉన్నాడో దేవునికి పుట్టిన వారు కూడా దేవుళ్ళలాగా ఉంటారు. అంటే క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా దేవుళ్ళలాగా జన్మించారు. క్రైస్తవులకు అర్థం కావట్లేదు వారు ఎవరో ఏంటో. బైబిల్ పట్టుకొని తిరుగుతూ, బైబిల్ చదువుతూ చర్చికి వెళ్తున్న క్రైస్తవులకు వారు ఎవరో ఏంటో అర్థం కాకపోవటమే పెద్ద సమస్య. దేవుని పిల్లలంటే దేవునికి జన్మించిన వారని అర్థం. కుక్కకు పుట్టిన ప్రతి కుక్క పిల్లలు కుక్కలాగానే జన్మిస్తాయి. అది పెద్దదైనప్పుడు కుక్కలాగానే ఉంటుంది. అలాగనే దేవునికి పుట్టిన పిల్లలందరూ కూడా దేవుళ్ళలాగానే జన్మించారు. వారు పెద్దవాళ్ళైనప్పుడు దేవుళ్ళలాగానే ఉంటారంట. మనమందరము దేవుళ్ళలాగా జన్మించాం. క్రీస్తును అంగీకరించటం వలన మనము దేవుళ్ళలాగా జన్మించాం. దేవుని పోలికలు జన్మించాం. దేవుని రూపములో జన్మించాం. కానీ మనం ఎదగాల క్రీస్తు స్వరూపములోనికి. అర్థం చేసుకోండి, మీరు క్రీస్తును అంగీకరించారా లేదా? లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, క్రీస్తును అంగీకరించారా? నువ్వు ఎవరైనా సరే, నువ్వు రక్షణ పొందుటకు ఇదే కృపాకాలము, ఇదే అనుకూల సమయము. ఈ సమయములోనే నువ్వు క్రీస్తును అంగీకరించకపోతే దేవుడిచ్చే అవకాశమును నువ్వు పోగొట్టుకుంటావు. వాక్యములు ఇలా రాయబడిన ఇంత గొప్ప రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్లయితే నువ్వు ఎలా తప్పించుకుంటావు? కాబట్టి బ్రతికి ఉండగానే క్రీస్తును అంగీకరించండి ప్రభువుగా, రక్షకుడుగా. మీరు ఎప్పుడు క్రీస్తును అంగీకరిస్తారో మీరు దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నారు, దేవుని కుటుంబములో జన్మిస్తున్నారు. దేవుడు నీకు తండ్రిగా పిలువబడుతున్నాడు, నువ్వు ఆయనకి బిడ్డగా పిలువబడుతున్నావు.
నీ అక్కరలు, నీ అవసరతలన్నీ ఒక తండ్రిలాగా దేవుడు చూసుకుంటాడు. నీ చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. ఆయన కలిగి ఉన్న ఆస్తిపాస్తులన్నిటికీ నువ్వు వారసుడుగా పిలవబడుతున్నావు. అందుకే క్రీస్తును అంగీకరించాలి. రెండవదిగా చూడండి, క్రీస్తును అంగీకరించటం వలన మనం దేవుని బిడ్డలుగా జన్మించాం. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనము నిత్య జీవమును పొందుతున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం బ్రతకాలి. ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో వారందరూ నిత్య జీవము కలిగి ఉంటారు. యేసునందు విశ్వాసం ఉంచుట వలన మనకు కలిగే లాభం నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. దేవుడు ఏ జీవాన్ని కలిగి ఉంటాడో అదే జీవాన్ని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కలిగి ఉంటారు. ఎవరిలో నిత్య జీవం ఉంటుందో వారు దేవుళ్ళలాగా మారుతారు. వారు దేవుళ్ళలాగా యుగయుగాలు జీవిస్తారండి. దాని అర్థం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ నిత్య జీవము కలిగి ఉంటారు గనుక వారు దేవునితో పాటు యుగయుగాలు జీవిస్తారు. యేసును నమ్మితే సమాధానం, యేసును నమ్మితే శాంతి, యేసును నమ్మితే నీ కష్టాలు పోతాయి. ఇవన్నీ నేను చెప్పట్లేదు. యేసునందు విశ్వాసం ఉంచుట వలన నువ్వు నిత్య జీవం పొందుతావు. బైబిల్ ఏమంటుందో చూడండి ఒకసారి. యోహాను సువార్త అధ్యాయం 3 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. ఏం పొందునట్లు? చూడండి, దేవుని కుమారునిగా పుట్టిన వాని యందు అనగా క్రీస్తునందు ఎవరెవరు విశ్వాసము ఉంచుతారో వారందరూ నశింపక, ఏంటంటే చెప్పండి, నశింపక ఏం పొందుతారంట? ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారందరూ నశింపక నిత్య జీవమును పొందుతారంట. ఒకవేళ క్రీస్తునందు విశ్వాసము ఉంచని వారు నశించిపోతారు. వారిలో నిత్య జీవము ఉండదు. వారి ఆత్మలో దేవుని జీవము ఉండదు గనుక వారి ఆత్మ నశించిపోతుంది. వారి ఆత్మ పాతాళ లోకమునకు వెళ్ళి అక్కడ శిక్ష అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మలో దేవుని జీవము లేదు. ఆ ఆత్మలో దేవుని జీవము లేదు. ఎందుకు లేదు? వారు క్రీస్తునందు విశ్వాసము ఉంచలేకపోయారు. క్రీస్తును వద్దు, క్రీస్తునందు మేము విశ్వాసము ఉంచము, మాకు క్రీస్తు వద్దు అన్న వాళ్ళందరూ నశించిపోతారండి. వారు నిత్య జీవమును పోగొట్టుకున్నారు. నిత్య జీవము అనగా దేవునిలో నుండి కలిగే జీవం, లైఫ్ అంటారు. క్రీస్తునందు విశ్వాసము ఉంచని వారందరూ దేవుని యొద్ద నుండి వచ్చే ఆ నిత్య జీవమును పోగొట్టుకుంటారు. ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో వారిలో దేవుని జీవం ఉంటుంది. ఇటర్నల్ లైఫ్ అంటారు. అది దేవునిలో నుండి మనలోనికి వస్తుంది. ఎవరెవరు ఆ జీవము కలిగి ఉంటారో వారు దేవుళ్ళలాగా మారుతారు. వారు దేవుళ్ళలాగా మాట్లాడుతారు. వారు దేవుళ్ళలాగా స్వభావము, గుణలక్షణాలు కలిగి ఉంటారు. అందుకనే నిత్య జీవము చాలా విలువైనది, చాలా విలువైనది. ఆ జీవాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆ జీవం మనలో ఉంటేనే భౌతికంగా మనం చనిపోయినను యుగయుగాలు దేవునితో పాటు మనం నివసిస్తూ ఉంటాం. మనకు అంతము ఉండదు, మనకు మరణం ఉండదు.
యుగ యుగాలు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటామంట. స్తోత్రం చెప్దామా? ఎప్పుడు? ఆయన నిత్య జీవమును మనం పొందినప్పుడు. ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవమును కలిగి ఉన్నారు. దీని గురించి యోహాను తన పత్రికలో మరీ వివరంగా రాశాడు. మొదటి యోహాను పత్రిక అధ్యాయము 5. ఈ 5వ అధ్యాయములు చూడండి, ఎంతో విలువైన విషయాలు యోహాను తన పత్రికలో రాశాడు. ఆయన ఏమంటున్నాడో మీకు నేను చదివి వినిపిస్తున్నాను. చూడండి, 9వ వాక్యము 7వ వాక్యం నుంచి చూద్దాం. సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు, అనగా ఆత్మయు నీలును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఈ మాటను అండర్లైన్ చేయండి. దేవుని కుమారుని యందు అనగా క్రీస్తు, దేవుని కుమారుడు అనగా క్రీస్తు. ఆ క్రీస్తునందు విశ్వాసము ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడు. ఆ సాక్ష్యం ఏమనగా 11వ వాక్యం, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. స్తోత్రం చెప్దామా? మనకు దేవుడు నిత్య జీవమును దయచేసెను. ఎప్పుడు? మనము ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసము ఉంచామో మరుక్షణం దేవుడు తన జీవమును మనలోనికి అనుగ్రహించాడు. నాలో దేవుని జీవముంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిలో దేవుని జీవముంది. నేను చెప్తున్నాను, మీలో దేవుని జీవముంది. ఆ జీవము మీ దేహమును స్వస్థపరుస్తుంది, మిమ్ములను బలపరుస్తుంది, మిమ్ములను ఓదార్స్తుంది, మిమ్ములను నడిపిస్తుంది. ఎందుకంటే ఆ జీవము దేవుని యొద్ద నుండి మనకు కలిగిన జీవం. జీవం అంటే ఏంటి తెలుసునా? లైఫ్ అంటారు. లైఫ్ అంటారు. జీవము అనగా, నన్ను చూడండి, మరణము లేనిది. చెప్పండి, ఏంటంటే చెప్పండి. మరణము లేని దానిని ఏమంటారంట? జీవం అంటారు. జీవము లేని దానిని ఏమంటారంట? మరణం అంటారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన మనలో మనము సాక్ష్యము కలిగి ఉన్నాం. ఏమిటి ఆ సాక్ష్యం అనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ జీవం వలన నాకు వచ్చే లాభం ఏంటి తెలిసిన? నన్ను చూడండి, ఆ జీవం నాలో ఉన్నదాని వలన నేను దేవుళ్లాగా తయారవుతాను. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. మనకి ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది మన ఇంటి ముందు, మీకు తెలుసు. అటువంటి చెట్టు మీ ఇంట్లో మీరు మొలిపించాలంటే మీరేం చేయాలో తెలుసా? ఆ చెట్టులో నుండి కాసే ఆ చింతకాయ, ఆ చింతకాయలో నుండి వస్తున్న ఆ విత్తనము, ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి
మీ ఇంటి కాంపౌండ్లో ఎక్కడైనా మంచి నేలలో ఆ విత్తనాన్ని మీరు పాతిపెట్టి చూడండి. కొన్ని రోజుల తర్వాత మీరు ఎక్కడ చింత విత్తనము పాతి పెట్టారో అక్కడ మొలకెత్తుద్ది. ఆ మొలక నెమ్మదిగా బయటికి వస్తుంది. అందులో చింత ఇగుర్లు కనబడతాయి. దాన్ని కాపాడుతూ సమయానికి నీరు పోస్తూ ఉంటే అక్కడ చింత చెట్టు మొలిచి పెద్దదవుతుంది. దాన్ని భద్రంగా కాపాడుతూ ఉంటే పెద్ద వృక్షం అవుతుంది. మీరు చూడండి, ఆ చెట్టుకు కాసే కాయలు టేస్ట్ చూడండి. మీరు ఏ చెట్టు విత్తనమును తీసుకొచ్చారో ఆ చెట్టుకు కాసిన కాయలు ఏ రుచి కలిగి ఉంటాయో ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మీ ఇంటిలో ఒక చోట పాతి పెట్టిన తర్వాత అందులో మొలకెత్తి చెట్టుగా మారి పెద్ద వృక్షంగా మారిన తర్వాత అందులో ఎన్నో చింతకాయలు కాస్తాయి. వాటి టేస్ట్ రెండు ఒకటే ఉంటుంది. మిమ్మల్ని అడుగుతారు, అదేంటి గుడి దగ్గర ఉన్న చెట్టు ఏ రుచి కలిగి ఉందో మీ ఇంట్లో ఉన్న చెట్టు కాసే కాయ కూడా అదే రుచి అంటే, అప్పుడు అంటారు ఇది దాని బ్రీడ్, దాని విత్తనం. అలాగనే మీ ఇంటిలో ఒక చింత చెట్టే కాదు, మామిడి చెట్టే కాదు, ఏ చెట్టు అయినా మొలిపించాలంటే ఆ చెట్టు యొక్క విత్తనం అవసరం. ఎందుకంటే విత్తనములో ఆ చెట్టు లైఫ్ ఉంటుందన్నమాట. ఆ చెట్టు యొక్క జీవం ఉంటుంది విత్తనములో. ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మీరు పాతి పెట్టితే అందులో నూతన సృష్టిగా ఒక చెట్టు మొలుస్తుంది. మీరు ఏ చెట్టులో నుంచి విత్తనం తీసుకొచ్చారో ఆ చెట్టు పండ్లు ఈ చెట్లు పండ్లు తిని చూడండి, ఒకే టేస్ట్ ఉంటుంది. ఆ విత్తనము ఎలాంటిదో దేవుడు మనకు అనుగ్రహించిన నిత్య జీవము కూడా విత్తనముతో సమానం. దేవుడు ఎందుకు తన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు? దేవుడు ఏ గుణలక్షణములు కలిగి ఉన్నాడో, దేవునిలో ఏ స్వభావం ఉన్నదో ఆ గుణలక్షణములు ఆ స్వభావములు నాలో కలగాలంటే ఆయనలో నుండి వచ్చిన ఆ నిత్య జీవముగా పిలవబడుతున్న ఆ విత్తనము నా లోపలికి రావాలి. అది నా లోపలికి రావాలంటే నేను క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో వారందరిలో దేవుని యొక్క నిత్య జీవము ఉంటుంది. ఆ నిత్య జీవము దేవునిలో నుండి వచ్చిన విత్తనముతో సమానం. ఆ విత్తనము నాలో పడిన దాని వలన, ఆ విత్తనము నాలో మొలకెత్తిన దాని వలన నా లోపల దేవుని గుణ లక్షణాలు, దేవుని పోలికలు, దేవుని స్వరూపము, దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నాలో కనబడుతుంది. ఎందుకంటే నిత్య జీవము నాలో ఉన్నది. దేవుని యొక్క జీవం, దేవుని యొక్క లైఫ్, దేవుని యొక్క జీవము నాలో ఉంది కనుక నేను దేవుళ్లాగా తయారవుతాను. ఎప్పుడంటే ఆ జీవము నాలో కలుగుతుంది నేను ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసము ఉంచిన మరుక్షణం. నేను చెప్తున్నాను, మీరు నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే మీలో దేవుడు అనుగ్రహించిన నిత్య జీవం ఉంది. మీలో ఆయన విత్తు, ఆయన విత్తనం ఉంది. అది నీలో ఎదగాలి. ఆ నిత్య జీవము నీలో పని చెయ్యాలి. నీలో దేవుని నిత్య జీవం ఉందని అర్థం చేసుకోండి. దేవుని లైఫ్ అన్నమాట. ఆయన జీవం నాలో ఉంటే మరణము నన్ను ఏమీ చెయ్యలేదు. అందుకే యేసు ప్రభు మార్తాతో ఒక మాట చెప్పాడు, మార్తా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఒకవేళ అతడు చనిపోయి ఉండినను వాడు మరలా ఏమవుతాడంట? మరలా బ్రతుకుతాడు. ఎలా? నిత్య జీవము ద్వారా. ఈ నిత్య జీవము నిన్ను యుగ యుగాలు బ్రతికిస్తుంది.
ఈ నిత్య జీవము నిన్ను మరణించనీయదు, నీకు మరణాన్ని తీసుకురాదు. ప్రతి మనిషి భౌతికంగా మరణిస్తాడు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు ఆత్మలో బ్రతికించబడి యుగయుగాలు వాడు జీవిస్తూ ఉంటాడు. వాడికి అంతం ఉండదు, వాడికి మరణం ఉండదు, వాడు యుగయుగాలు దేవుళ్లాగా జీవిస్తూ ఉంటారు. అందుకనే క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తును నమ్మండి. ఆయనను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించినట్లయితే మీరు దేవుని బిడ్డలుగా జన్మిస్తారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు నిత్య జీవము కలిగి ఉంటారు. మీకు మరణము సమీపించదు. భౌతికంగా మీరు మరణిస్తారు, కానీ ఆత్మలో మీకు మరణం అనేది ఉండదు. క్రీస్తును నమ్మితే మీ కుటుంబంలో సమాధానం, శాంతి. క్రీస్తును నమ్మితే మీ కుటుంబంలో లాభాలు కలుగుతాయని నేను చెప్పట్లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుని యొక్క జీవమును కలిగి ఉంటావు. అది విలువైనది, అది విలువైనది. నేను ముగిస్తున్నాను. క్రీస్తును దేవుడు ఈ లోకములోనికి పంపించాడు. ఎందుకు? ఈ లోకము క్రీస్తు ద్వారా రక్షించబడాలి. లోకము అంటే మనుషులు. దేవుడు పంపిన క్రీస్తును ప్రతి మనుషుడు అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించటం వలన మనం దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నాం, దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. రెండవదిగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన నిత్య జీవము మనం కలిగి ఉంటాం. ఆత్మలో మనం బ్రతుకుతాం. యుగయుగాలు దేవునితో మనం జీవిస్తూ ఉంటాం. దేవుని ప్రేమ, దేవుని సాత్వికం, దేవుని గుణలక్షణాలు, దేవుని స్వరూపం మనలో కనబడుతుంది. ఎందుకంటే ఆయన జీవము మనలో దేవుని గుణలక్షణములను తీసుకొని వస్తుంది. రేపటి దినము క్రీస్తుకు లోబడి జీవించటం, ఆ మూడో మాటను మనం ధ్యానించుదాం. లేచి నిలబడదాం. ఈ రాత్రి విన్న దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తును అంగీకరించారా? క్రీస్తును అంగీకరించిన తర్వాత మీరు దేవుని బిడ్డలుగా జన్మించారన్న విషయం మీకు తెలుసా? క్రీస్తును అంగీకరించిన వారందరూ దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నారన్న సత్యం మీకు తెలుసా? క్రీస్తును అంగీకరించిన ప్రతి మనిషి దేవుని బిడ్డగా జన్మిస్తున్నాడు. దేవుళ్లాగా జన్మించాడని అర్థం. దేవుళ్లాగా జన్మించిన వాడు దేవుళ్లాగా ఎదగాలి, దేవుళ్లాగా బ్రతకాలి, దేవుళ్లాగా మాట్లాడాలి. క్రీస్తును అంగీకరించిన వారందరూ దేవుని యొక్క నిత్య జీవమును కలిగి ఉన్నారు. మీకు తెలుసా? క్రీస్తును అంగీకరించావా లేదా? క్రీస్తునందు విశ్వాసం ఉంచావా లేదా? లేక ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి నామకార్థ క్రైస్తవులుగా ఇప్పటికీ జీవిస్తున్నావా? క్రీస్తును అంగీకరించడం అంటే ఏంటో నీకు తెలుసా? క్రీస్తును అంగీకరించిన దాని వలన నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు, నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు. ఈ సత్యము నీకు తెలుసా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో ఈ సాక్ష్యము కలిగి ఉంటారు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. నీకు తెలుసా దేవుని జీవము నీలో ఉందని? ప్రభు త్వరగా రానయ్యున్నాడు. క్రైస్తవ సమాజమా, మేలుకోండి. మీలో ఉన్న క్రీస్తు యొక్క జీవమును గుర్తించు. మీరు ఎవరో తెలుసుకోండి, మీరు ఏమై ఉన్నారో తెలుసుకోండి. ప్రభు త్వరగా రానయ్యున్నాడు, ఏ క్షణమైనా రావచ్చు. ఈ సత్యము తెలియక ఇంకను అవిశ్వాసులుగా మీరు జీవిస్తున్నారా? ఇంకను ప్రభువును నమ్ముకోక, ప్రభునందు విశ్వాసం ఉంచక మీరు జీవిస్తున్నారా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేడే రక్షణ దినం, క్రీస్తు వైపు తిరగండి, ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఈ రాత్రి వినిన ఈ మాటలను బట్టి మనమందరము కొద్ది క్షణము స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఈ లోకము రక్షించబడినట్లుగా
మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు నమ్మకం ఉంచి, క్రీస్తు వైపు తిరగనట్లుగా దేవుని బిడ్డలైన మనము కొద్ది క్షణము స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థించండి అధికారముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. మీ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. మీరు ఇక్కడ చేసే ప్రార్థన వలన పరిశుద్ధాత్మ దేవుడు మన దేశమంతటా పని చేస్తాడు. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి అధికారంగా ప్రార్థించండి. దేవుని బిడ్డలకు గుర్తు స్వరమెత్తి ప్రార్థించడం, బలముతో శక్తితో ప్రార్థించడం. Praise the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు. హల్లెలూయా. 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 నీకే వందనాలు. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. దేవానికే వందనాలు. స్తోత్రములు. రాజాతి రాజానికే వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు తండ్రి. జీవము గల దేవా నిన్ను స్తుతిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును 2000 సంవత్సర క్రితమే ఈ లోకములోనికి పంపించాడు. ఎందుకు? ఈ లోకము క్రీస్తు ద్వారా రక్షించబడాలి. లోకము అంటే ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులందరూ క్రీస్తు ద్వారా రక్షించబడాలి. ఇది దేవుని చిత్తం. ప్రజలు క్రీస్తును నమ్మినా నమ్మకపోయినా, ప్రేమించినా ద్వేషించినా, క్రీస్తు లోకరక్షకుడు. అది సత్యం. అది ప్రతి మనిషి క్రీస్తును అంగీకరించే తీరాలి. వాడు దేవుని బిడ్డగా జన్మించాలి అంటే, దేవుని కుటుంబంలో జన్మించాలి అంటే, దేవుని బిడ్డలుగా జన్మించాలి అంటే ప్రతి మనిషి క్రీస్తును అంగీకరించే తీరాలి. అలాగనే ప్రతి మనిషి నిత్య జీవం పొందాలి. యుగ యుగాలు దేవునితో జీవించాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎవరు క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డలుగా పుట్టి ఉన్నారు. వారు ఎవరో కాదు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో వారిలో దేవుని యొక్క నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ అంటారు, అది చాలా విలువైనది. ఆ జీవము ఎవరు కలిగి ఉంటారో వారిలో దేవుని గుణలక్షణం, వారిలో దేవుని పోలికలు కనబడతాయి. ఎందుకంటే ఆ జీవము దేవునిలో నుండి కలిగినది, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా,
ఇది చివరి రోజులు, క్రీస్తు రాకడ దినములలో ఉంటున్నాం. కాలక్షేపం చేయుటకు ఇది సమయం కాదు. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావా లేదా? నువ్వు క్రీస్తును అంగీకరించావా లేదా ప్రభువుగా, రక్షకుడుగా? నువ్వు క్రీస్తు వైపు తిరిగావా లేదా? ఇది ఇంపార్టెంట్ నేను చెబుతున్నాను. లేకపోతే నిత్య జీవమును పోగొట్టుకొని నీ ఆత్మను నువ్వే చంపుకుంటావు. క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయనను ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించండి. ఆయన మీ రక్షకుడు. మీ కొరకు సిలువ మీద గాయపరచబడ్డాడు, మీ పాపములను మోసాడు, మీ కొరకు రక్తమును కార్చిన ప్రభు ఆయన. నీ పాపములన్నీ ఆయన వల్ల మాత్రమే తీసివేయబడింది. ఆయన ద్వారానే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. నువ్వు క్రీస్తును అంగీకరించకపోతే నిత్య జీవమును పోగొట్టుకుంటావు. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడండి, దేవుని బిడ్డలుగా మారండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రిని పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తును బయలుపరిచినందుకు స్తోత్రములు. ఆయనను అంగీకరించటం వలన మేమందరము దేవుని బిడ్డలుగా జన్మించి ఉన్నాం. అనుమానము లేదు, మేము దేవుని పిల్లలము. మేము రక్తము వలననైనను, మనుషేచ్ఛ వలననైనను, శరీర సంబంధమైన ఇచ్చల వలననైనను పుట్టిన వారము కాదు. మేము దేవుని వలన పుట్టిన వారము. ఆయన జీవము మాలో ఉంది. కాబట్టి మేము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. ఈ మాటలు వినిన నీ బిడ్డలు ఎంతోమంది ఇంటర్నెట్లోను లైవ్లో చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవా, వారి ఆత్మలను క్రీస్తు వైపు మళ్లించమని వేడుకుంటున్నాం. ఒక్క ఆత్మ రక్షించబడితే నీ సన్నిధిలో ఎంతో ఆనందమని నీ వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ మాటల ద్వారా ఒక్కరైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు మీరు పని చేయమని వేడుకుంటున్నాం. ఈ మాటలు అనేక హృదయాలను, అనేక ఆత్మలను తాకుటకు సహాయం చేయండి. అభిషేకించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఒక్కొక్కరిని పేరు పేరున నీ చేతికి అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ సమస్యల్లో వచ్చారో నాకు తెలియదు. వారికి విడుదల, స్వస్థత యేసు నామమున కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నా. తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగా ఉండండి. మరలా రేపు రాత్రి నీ సన్నిధికి అనేకులు రావుటకు సహాయం చేయమని, నీ అభిషేకము ద్వారా ఈ మాటలు ప్రతి హృదయాలలో పనిచేయుటకు నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డలకును, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.